4 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా కరెక్ట్ గా డేట్ పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వసతి దీవెన కింద అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ ఏప్రిల్ ఎలక్షన్ కోడ్ వల్ల రిలీజ్ కాల, ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. 2 వసతి దీవెనలు అంటే వాళ్ళు ఏ పేరైనా పెట్టుకొని మేడం, అది పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే సార్ మంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తున్నారు మేడం, ఆయన అధికారంలో ఉన్నారు. మేమేమంటామంటే మీరు మంచి మనసు చేసుకోండి మేడం. ఈ రోజు పిల్లలు 6.5 లక్షల మంది బాధలు పడుతున్నారు మేడం. ఒక మంచి మనసు చేసుకొని వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ గా ఇవ్వకపోతే ఆ పిల్లలు సర్టిఫికేట్స్ లేక ఉన్నత చదువులు లేకుండా ఇబ్బంది పడేదానికి. అధ్యక్ష ఒక నిమిషం. అధ్యక్ష, ఎందుకు మొన్న ఎడ్యుకేషన్ పైన చర్చ జరిగిన హౌస్ లో ఎందుకు బయటకు వెళ్ళారు అధ్యక్ష? ఈ విషయాలన్నీ దాంట్లో చెప్పాం. మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకాట్ చేశారండి మీరు? ఎందుకు బైకాట్ చేశారు స్వామి? ఉండండి, విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రీయింబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు బైకాట్ చేస్తారు, ఇన్నరు, కనీసం నోట్ చదవరు. కాబట్టి ఇంకో కాపీ పంపిస్తా స్వామి, ఒకసారి నోట్ చదవండి. చదివిన మీరు అడగండి. మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా? 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదా చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, పీజీ ఫీ రీయింబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 4200 కోట్ల బకాయిలు పెట్టారు. నంబర్ 1. నంబర్ 2 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. 16 నెలలు వినండి, 16 నెలలు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా, హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి? మీరు బైకాట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు అడిగారు. విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు. ఆ రోజు బీఎస్సీలో మీరు అడిగారు, మేము ఒప్పుకున్నాము. చర్చకు మేము సిద్ధానం. 3-4 గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా? వాస్తవాలు ఏదైనా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అది కరెక్ట్ కాదు. దయచేసి గౌరవ సభ్యులు ఇచ్చిన వివరాలు మొత్తం చదవండి. మంత్రి గారు క్లీన్ గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. అధ్యక్ష, వాళ్ళ కాలేజీ అధ్యక్ష, గత ప్రభుత్వంలో రహస్యంగా వాళ్ళకి ఏమైనా చెల్లించారో మధ్య పరిశీలించారు అధ్యక్ష. రహస్యంగా చెల్లించారో చూడాలి. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా అంకెలు చెప్పాను అధ్యక్ష. వసతి దీవెన అని పేరు అన్నాను అధ్యక్ష. ఇది రాజ్యాంగం ప్రవచించింది. స్కాలర్షిప్ తో మేము ఇచ్చాము అధ్యక్ష. పేర్లు మార్చారు, వసతి దీవెన, విద్యా దీవెన అని పెట్టి పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్ళు కాదా అధ్యక్ష? సక్రమంగా కాలేజీకి వచ్చి అక్కడ పక్కదో పడుతున్న వాళ్ళు కాదా? ఆ డబ్బుల్ని మళ్ళీ ఎందుకు 3 సార్లు పేమెంట్ విధానం మార్చారు వీళ్ళు? మొదటిసారి తల్లుల అకౌంట్కి, తర్వాత విద్యార్థుల తల్లుల అకౌంట్ కానీ వాళ్ళు మార్చేది వాస్తవం కాదా? ఎందుకు చేశారు వీళ్ళు? ఈ విధానాలు చేసి వాళ్ళు చేసిన విధానాలు తప్పని నిర్ధారించుకున్నారు అధ్యక్ష. ఈయనకు మాత్రమే, వాళ్ళ కాలేజీలకు మాత్రమే గౌరవ సభ్యులకు డైరెక్ట్ గా చెల్లించారేమో, రహస్య ఒప్పందం ఉందామేమో, అది కూడా మేము పరిశీలిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం అధ్యక్ష, వీళ్ళు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, వసతి దీవెన ఏనాడు మీరు సక్రమంగా ఇచ్చారు? నేను చెప్తున్నాను, ఏనాడు మీరు చేశారు? షెడ్యూల్ ప్రకారం 50% మించలేదు, అంగీకరించండి. ఏనాడు 50% మించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే 40.1%, 40.1% మీరు పంపిణీ చేశారు. ఈ రోజు చూసుకుంటే కాదు అధ్యక్ష, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష, వాళ్ళు వినలేదేమో. 2019-20లో 1911 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 950 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇది 50% అధ్యక్ష. గవర్నమెంట్ మీరే వచ్చింది, మా గవర్నమెంట్ కాదు. మీరు ఇంకా ఇప్పుడు పాత రోజు నుంచి మీరు అధికారం లేరని బదులు భ్రమలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వీళ్ళు ప్రశ్నించలేదు అధ్యక్ష. ఆ ముఖ్యమంత్రి మాట్లాడబట్టే శక్తి లేదు వీళ్ళు, అందుకని అది కూడా ప్రతిపక్షాలకు ఫీల్ అవుతారు అధ్యక్ష. 1920 అంటే ఎవరండి అధ్యక్ష? 2019 జూన్లో మీ గవర్నమెంట్ వచ్చింది. 2019-20 మీ గవర్నమెంట్. మీరు పే చేసింది 1911 కోట్ల కాదు, 955 కోట్ల అధ్యక్ష. 2021 అధ్యక్ష 2112 కోట్లు కాదు, 1956 కోట్ల అధ్యక్ష. ఇది కూడా 50% అధ్యక్ష. ఇది వసతి దీవెన. 21 ఏం కొత్త స్కీమ్ అయ్యా? స్కాలర్షిప్ లేవా? నీ స్కూల్లో నువ్వు డబ్బులు తీసుకోలేదా? మీ అకౌంట్ చెక్ చేద్దారండి, మీ అకౌంట్ చెక్ చేద్దాం, హౌస్ కమిటీ చేస్తారు అవసరమైతే. మీకు రాలేదా స్కాలర్షిప్? మనుగడన్నావా? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇందాక మీరు చెప్పారు గత ప్రభుత్వాలన్నీ చెల్లించినాయి అని అన్నారు. అంటే మా ప్రభుత్వం కూడా అందులో ఉంది.
మీ మాటలు రికార్డు చూడండి అధ్యక్ష. గత ప్రభుత్వాలు చెల్లించేది మీరే అన్నారు. గత ప్రభుత్వాలు మేము స్కాలర్షిప్లు చెల్లించుకున్న విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. పేరు మార్చే మీరు మళ్ళా చూడండి, 1 సంవత్సరం పెండింగ్ అంటే ఏ సంవత్సరం 50% పెంచలేదు. 2020-21లో 2112 గాను 1156 కోట్లు.